రాజకీయం చేత పని చేయడండి. ఏడో నేను ఇల్లు ఇస్తున్నా, అక్కడెక్కడో నీళ్ళు ఎత్తనా, నేను వాళ్ళకి మంచి చేస్తున్నా, వీళ్ళకి మంచి చేస్తున్నాను. ఓరిని పేపర్ మీద రాసుకోవడం కాదు. ఊళ్ళో పడేసి ఆడాడో ఇల్లు ఇస్తున్నానంటే ఉన్న నీళ్ళు కట్టుకుని రూపాయి గోడ పెట్టుకుని ఇల్లు కట్టుకుని పడేసుకుని ఆడాడో నేను ఇస్తున్నాను, వాళ్ళు బాగు చేస్తున్నాను, మిమ్మల్ని నాశనం చేస్తున్నాను అన్నట్టు ఏమన్నా. ఊళ్ళో సరైన మంగళాడు ఉన్నాడా, సరైన డాక్టర్ ఉన్నాడా, ఎవరున్నారు? ఇవాళ మకాళ్ళు లేకపోతే డాక్టర్ లేడు, పొరుగురు పోవాలి. సరైన ఆటో ఉందా, సరైన బస్సు ఉందా? నేను నా పడి దాన్ని ఎట్టాలు బతులు అడుకోవాలి. వాళ్ళు కుదిరితే ఎందుకు మా మూడు కులాలని ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా మంచి చేసుకున్నా అన్న తమ్ముళ్ళు లాగుండే వాళ్ళని నువ్వు పదవి తెచ్చుకుని మా ఊరిని నాశనం చేసావు. మూడు కులాలు మూడు మొక్కలు చేసావు. నీ మాకు నా మాకు చూసుకోకుండా చేసావు. ఇరుగు పరుగు లేకుండా చేసావు, చేరు పరుగు లేకుండా చేసావు. నువ్వేం చేస్తావని ఇల్లు తిరిగి ఊరు తిరిగి నువ్వేమో ప్రసారం చేయొచ్చు. మా పవన్ కళ్యాణ్ గారు వస్తే నువ్వు రావట్లేదా, నువ్వు 100 మందిని పోలీసులు పెడతా. నీ బతుకు నాశనం కానీ నువ్వు బతుకుతున్నావా? తెల్లారు లేస్తే 2 గొడ్డు కాసుకుని 2 పిల్లలు చదివించుకుని కూలి చేసుకుని రోజుకు 150 రూపాయలు కూలి పోయి మేము ఏదో బతుకుతుండే మా ఊరిని నాశనం చేయడానికి వచ్చా. ఇల్లు నువ్వు అడుక్కున్నావుగా, నాకు ఓటు అయింది, ఒకసారి చూస్తాను అన్నావు. ఏం చూసా? 3 మొక్కలు చేయటానికి చూసావా మా ఊరిని? నీ